మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సీనియర్ నటుడు, ప్రస్తుతం మా అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి పోటీ చేస్తున్నారు. అదే ప్యానెల్లో జనరల్ సెక్రటరీగా పనిచేసిన నరేష్ శివాజీరాజాకు పోటీగా బరిలోకి దిగారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాత్రి 8 గంటలకల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో దాదాపు 745 మంది వరకు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక శివాజీరాజా ప్యానెల్లో దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, హీరో శ్రీకాంత్, రాజీవ్ కనకాల, నాగినీడు, పృథ్వీరాజ్, బెనర్జీ, బ్రహ్మాజీ, యంగ్ హీరోలు తనీష్, రాజ్ తరుణ్ సహా 25 మంది పోటీ చేస్తున్నారు. మరోవైపు నరేష్ ప్యానెల్లో జీవిత, రాజశేఖర్, శివబాలాజీ సహా 26 మంది సభ్యులు బరిలోకి దిగుతున్నారు. అటు వైస్ ప్రెసిడెంట్ పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నటి హేమ పోటీ చేస్తున్నారు. మా ఎన్నికలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సురేష్ అందిస్తారు. సురేష్, గుడ్ మార్నింగ్. చెప్పండి, మా ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అక్కడ పోలింగ్ ఎట్లా జరుగుతుంది? ఎలక్షన్స్ రసవత్తంగా సాగుతున్నాయి. దాదాపు 750 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇప్పటికే సాయిధరం తేజ్ కానీ చాలా మంది నటులు, హరిత గారు, వీళ్ళందరూ, సునీల్ గారు, వీళ్ళందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలా మంది వినియోగించుకున్నారు. అలాగే ప్రస్తుతం శివాజీరాజా అండ్ నరేష్ ప్యానల్ మధ్య రసవత్తరంగా సాగుతుంది ఎలక్షన్స్. ఒక పక్క ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పోటీకి శ్రీకాంత్ గారు, రాజశేఖర్ గారు పోటీ చేస్తుంటే, జీవిత గారు, రఘుబాబు గారు ఇంకో ప్యానల్ దానికి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం శివాజీరాజా ప్యానల్ నుంచి ఉత్తేజ్ గారు ఉన్నారు, ఈసీ మెంబర్గా పోటీ చేస్తున్నారు. తను చెప్పండి, ఎలక్షన్ ఎలా సాగుతుంది? బాగా సాగుతుంది. ఇప్పుడు కొంచెం 8:39 అయింది కదా, బహుశా 10 to 12 విపరీతంగా యాక్టర్స్ అందరూ వస్తారు. డెఫినెట్గా ఓటింగ్ ఈసారి సీరియస్గానే చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు, ఓట్లు అందరూ వేస్తారని నమ్ముతున్నాను నేను. అంటే ఇప్పటి వరకు రసవత్తరంగా సాగుతుంది. రసవత్తరంగానే మీ భాష అది, బట్ చాలా బాగా జరుగుతుంది. డెఫినెట్గా శివాజీరాజా ప్యానల్ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సభ్యులందరికీ తెలుసు ఏం జరుగుతుందన్నది, సభ్యులకు ఏమేమి జరుగుతున్నాయి, ఏ పనులు జరుగుతున్నాయని, ఇటు మెడిక్లెయిమ్ కానివ్వండి, ఇటు పెన్షన్ కానివ్వండి. తర్వాత తెలియకుండానే ఒక టోటల్ ఓవరాల్గా ఒక ఆర్టిస్ట్ అసోసియేషన్ కాకుండా మిగతా వాటిల్లో కూడా ఒక మంచి పేరు ఉంది శివాజీరాజా వాళ్ళకి. ఎందుకంటే జర్నలిస్టులను చూసుకోవడం కానివ్వండి, తర్వాత ఎవరైనా ప్రొడక్షన్ వాళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లం అయితే చూసుకునివ్వడం కానీ, ప్లస్ మూలధనాన్ని ముట్టుకోకుండా స్పాన్సర్స్ని తెచ్చుకొని, ఫ్రెండ్స్ని తెచ్చుకొని అందరికీ పెన్షన్స్ ఇస్తున్నారు, ఇన్సూరెన్స్ కడుతున్నారు. తర్వాత ఇప్పుడు కంపల్సరీ ఈ తడవ కనుక వచ్చేస్తే షూర్గా ఆఫీస్ బిల్డింగ్ అయిపోద్ది, ఓల్డేజ్ హోమ్ కూడా అయిపోద్ది షూర్. సో వాళ్ళ నుంచి కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. చిరంజీవిని అమెరికా తీసుకెళ్ళినప్పుడు కానీ అక్కడ ఛానల్స్లో మాట్లాడుకుంటున్నారు కదా, దానికి లెక్కలు ఒకటి మొత్తం పరిశ్రమ అంతా కూడా ఒక పెద్ద కమిటీగా భరద్వాజ్ గారి అధ్యక్షతలో సురేష్ బాబు గారు వీళ్ళందరూ కూర్చొని, కేఎల్ నారాయణ గారు వీళ్ళందరూ కూర్చొని లెక్కలన్నీ చూశారు. అందులో ఏ తప్పు లేదని మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు. దాని గురించి అసలు అలిగేషన్ లేదు. మళ్ళీ అదే చూస్తే అంటే వేరే వాళ్ళ దగ్గర వేరే కంప్లైంట్ లేక అదే అనే తప్ప అది ఆల్రెడీ చెప్పేశారు, తేల్చి చెప్పేశారు, అందులో ఏ పొరపాటు జరగలేదని. రైట్, మా కుటుంబం అంతా ఒకటే అంటారు. చూస్తుంటే ఇంత హడావిడి ఒక సాధారణ ఎలక్షన్స్ అనిపించేలాగా ఇది ఫిజికల్ లెవెల్లో మనకన్నా కనపడుతుంది. కానీ ఓవరాల్గా మళ్ళీ అందరం చూసావా పులుముకొని హాయ్ 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 అని అంటుంటారు. బయటికి అలా ఒక యాక్టర్స్ కాబట్టి గ్లామరైజ్డ్గా ఉంటుంది ఏదైనా సరే, అది ఏ ఎమోషన్ అయినా సరే. సో అలా అనిపిస్తుంది తప్ప ఏమీ లేదు. డెఫినెట్గా మా ప్యానల్ వస్తుంది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇది ఉత్తేజ్ గారు చెప్తున్నారు, మా ప్యానల్ డెఫినెట్గా వస్తుంది. కొన్ని అలిగేషన్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ మా ప్యానెలే గెలుస్తుంది, మేము వృద్ధులకు కానీ అలా చాలామందికి చాలా చేశామని చెప్తున్నారు. అదేవిధంగా చూసినట్టయితే మీడియా ఒక పక్క, పోలీసులు చాలామంది ఇక్కడ హడావిడిగా వాతావరణం నెలకొంది చూస్తుంటే. ఇప్పుడు మనము నరేష్ ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్న నటుడు టార్జన్ అని అంటారు, ఆయనతో మాటలు ప్రయోగిద్దాం. టార్జన్ గారు, ఎలా ఉంది ఎలక్షన్ హడావిడి? మీరు మీ ప్యానెల్ గెలుస్తుందని నమ్ముతున్నారా? మీరు తప్పకుండా గెలుస్తుందండి. ఎందుకంటే మా ప్రెసిడెంట్ గారు నరేష్ గారి ప్యానెల్, మరి ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన మంచి పనులే మా ప్యానెల్ గెలుస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో
కొన్ని అలిగేషన్స్ కూడా చేస్తున్నారు కదా, అంటే శివాజీరాజే ప్యానల్ బాగా చేసింది ఇప్పటి వరకు అని చెప్పేసి. సో మీరు దాన్ని మీ గెలుపుపై నమ్మకం ధీమా ఉన్నటువంటిది ఏంటి? 100% గెలుపుపై ధీమా ఉంది. వాళ్ళకి ఎంత ఉందో మాకు అంతకంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే చేసిన సంక్షేమ పథకాలన్నీ నరేష్ గారే చేశారు, నరేష్ గారే అమలు చేశారు. ఆయనే కష్టపడి ఇవన్నీ ఏవైతే పెట్టిన సంక్షేమ పథకాలన్నీ నరేష్ గారు చేసినాయి. నరేష్ గారు దీని మీద ఒక కమిటీ వేసి ఆయనకి ఎన్జిఓ ఉంది, వాళ్ళ సభ్యులను పంపించి ఇంటింటికి పంపించి మా సభ్యులు ఎవరైతే అంటే పాపం వాళ్ళకి సినిమాలు వేషాలు లేని వాళ్ళకు, అట్లాగే పాపం తిన్నికి వెళ్ళిన వాళ్ళకు చాలామందికి హెల్ప్ చేసి 40 నుంచి 50 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అది నరేష్ గారు చేసిన సంక్షేమ పథకాలు. ఇప్పుడు 5 నుంచి 6,000 చేశారు, అది ఆయననే పెట్టింది. ఇప్పుడు చాలా పెట్టే సంక్షేమ పథకాలన్నీ ఆయనే. మీకు ఉన్న మెయిన్ మద్దతు ఏంటి? అంటే 2 రోజుల క్రితం నాగబాబు గారు మద్దతు ఇచ్చారు మీకు. సో ఆయన నాగబాబు గారు ఏం చెప్పారండి? ఆయన ఏం చెప్పారు? నరేష్ గారు 100 సినిమాల హీరో, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాడు. మరి గత 25 ఏళ్ళ నుంచి శివాజీరాజు గారు ఉన్నారు. నీకెందుకయ్యా నువ్వు ఈజీగా తప్పుకో అని ఆయన చెప్పాడు కదా, లైవ్లో చెప్పాడు ఆయన. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు 2 ఇయర్స్ చేసి తప్పుకున్నారు. నాగేంద్ర బాబు గారు చేసి 2 ఇయర్స్ తప్పుకున్నారు. ఆయనే చెప్పారు మొన్న లైవ్లో. 2 ఇయర్స్ చేసిన తర్వాత అడిగారు నాగేంద్ర బాబు గారు, అడిగితే నేను మళ్ళీ చేయనని చెప్పారు. నాగేంద్ర బాబు గారు, మురళీమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ వెళ్ళిపోయారు. మరి ఈయన ఎందుకు, మరి శివాజీరాజు గారు ఎందుకున్నారు నాకైతే అర్థం కావడం లేదు. సో దీనివల్లనే ఇప్పుడు ఎలక్షన్ ఇనానిమస్గా జరిగేది, దీని ఎలక్షన్ వరకు వెళ్ళిపోయింది. వాళ్ళు ఫెయిల్ అయిన అంశాలు ఏంటి మీకు ఉపయోగపడేటివి అనుకుంటున్నవి? మీరు ఫెయిల్ అయిన అంశాలు ఏం లేదండి, దాని మీద కాంట్రవర్సీ అవసరం లేదు. మనకు ఉన్న మాట ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నది ఏంటి, మనకు ఎలక్షన్స్ రావద్దనే ఉంటుంది. మనది ఎంతో కుటుంబం కాబట్టి 2 ఏళ్ళు చేసి ఆయన తప్పుకుంటే బాగుండే. ఆయన తప్పుకోలేదు కాబట్టి ఎలక్షన్స్ వచ్చినాయి అంతే. ఇది ఇప్పుడు ఇక్కడ వీళ్ళ మీద వాళ్ళు కొన్ని అలిగేషన్స్ చేస్తున్నప్పటికీ మేమంతా ఒకటే అని చెప్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. 4 గంటల నుంచి తర్వాత 7 గంటల వరకు కౌంటింగ్ జరుగుతుంది. 8 గంటలకు ఎవరు ప్యానెల్ గెలిచింది, ఎవరు అధ్యక్షుడు అనేది ప్రకటిస్తారు. ఇది సుమలత. రైట్ సురేష్, థ్యాంక్ యూ.